కేరళలోని అరేబియా సముద్రంలో సిక్కోలు వాసులకు పెను ప్రమాదం తప్పింది. ఉపాధి కోసం కేరళ రాష్ట్రానికి వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల బోటుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో శ్రీకాకుళం జిల్లా వాసుల మత్స్యకారుల బోటు మునిగిపోతుండడం గమనించిన మరో బోటులోని మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది మత్స్యకారులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సురక్షితంగా బయటపడిన 20 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం దేవనాల్తాడు, భావనపాడు గ్రామాలకు చెందినవారు. వీరంతా ఉపాధి కోసం ఇలా ప్రాణాలకు తెగించి చేపల వేటకు వెళ్తుంటారు. మన 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అరేబియా మహాసముద్రంలో శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బోటు ఒక్కసారిగా సముద్రంలో మునిగిపోతూ ఉంది. అయితే ఇది గమనించినటువంటి మత్స్యకారులు ఇంకొక బోటులో వచ్చి అక్కడి నుంచి ఆ 20 మంది మత్స్యకారులను కూడా వారు సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. వారంతా కూడా ఉపాధి కోసం కేరళ రాష్ట్రానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఉపాధి కోసం ఈ విధంగా ప్రాణాలకు తెగించి మరి వారు వెళ్తూ ఉంటారు సముద్రంలోకి చేపల వేటకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మరొక బోటులోని మత్స్యకారుల బృందం అక్కడికి చేరుకొని ఆ మునిగిపోతున్న ఆ బోటును వారు గమనించి వెంటనే ఆ మత్స్యకారులను సైతం వారు కాపాడారు. అందరినీ కూడా సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. అరేబియా మహాసముద్రంలో ఏపీ వాసులకు పెను ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాలి. అరేబియా మహాసముద్రంలో ఉపాధి కోసం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా నిలకడగా ఉన్న బోటు ఆ తర్వాత కొద్దిగా కూడా అది నీళ్ళల్లో మునగడం అన్నది ప్రారంభమైంది. అది ఒక్కసారిగా ఒకవైపుకి ఒరిగి మునిగిపోతూ ఉండగా మరొక బోటులోని మత్స్యకారులు దాన్ని గమనించి వెంటనే ఆ బోటు సమీపానికి వారు అక్కడికి వెళ్ళారు. ఆ బోటులో ఎవరైతే 20 మంది మత్స్యకారులు ఉన్నారో వారందరి ప్రాణాలు కూడా వీరు కాపాడారు. వారందరినీ కూడా సురక్షితంగా కాపాడి ఒడ్డుకు తీసుకొని వచ్చారు. బోటు ఒక్కసారిగా ఆటుపోట్లకు గురై సముద్రంలో మునిగిపోయింది. పూర్తిగా మునిగిపోయిన దృశ్యం కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఇంకాస్త లేట్ అయి ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఆ 20 మంది మత్స్యకారులు కూడా గల్లంతైపోయేవారు. అయితే సమయానికి అక్కడ మరొక బోటు అక్కడికి చేరుకోవటం, అందులో ఉన్నటువంటి మత్స్యకారులు వారందరినీ కూడా కాపాడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు మనకు అందిస్తారు. బాలు, అసలు ఏం జరిగింది అక్కడ, ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వండి. అనీషా, శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలు మండలం సంబంధించి భావనపాడు, దేవునాల్తాడకు సంబంధించి మత్స్యకారులు ఎక్కువగా గుజరాత్ వేరావాలి కానీ కేరళ సంబంధించిన తీర ప్రాంతాలకు పట్టుకోటి కోసం జీవనభృతి కోసం వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా వెళ్ళినటువంటి మత్స్యకారులు కేరళ రాష్ట్రం సముద్ర తీరం నుంచి అరేబియా మహాసముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే వేటకు వెళ్లిన తర్వాత బోటుకి ప్రమాదం సంభవించడం, బోటు ఒక్కసారిగా బోటులో నీరు ప్రవేశించడం, బోటు అంతా కూడా మునిగిపోతున్న పరిస్థితి. అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి వేరే బోటుకి మెసేజ్ ఇవ్వడం ద్వారా వారు దగ్గరగా వచ్చి కాపాడిన పరిస్థితి. వీరందరూ కూడా మునిగిపోతున్న సమయంలో వేరే బోట్ నుంచి తాళ్లు వళ్ళు కట్టి వారందరినీ కూడా వహించారు. ఇలా 20 మంది ఆ బోట్ లో ఉన్నటువంటి వ్యక్తులను అయితే రక్షించారనేసి మనకు తెలుస్తుంది. అయితే తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జట్టీలు లేకపోవడంతో ఎక్కువగా సుమారు 25,000 మంది గుజరాత్ వేరావాళ్ళు కానీ అరేబియా మహాసముద్రం సంబంధించిన తీరంలో వలసలు వెళ్తూ ఉంటారు. దీనిలో భాగంగా అనేక మంది ముచ్చివాత పడుతూ ఉంటారు. అయితే తాజాగా ఘటనతో అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి అయితే ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఉంది. అనీషా, రైట్, థ్యాంక్ యూ బాలు.